హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా ఈజీ సింపుల్ టేస్టీ నిమిషాల్లో చేసుకునే టేస్టీ రెసిపీ అండి. క్యారెట్ నిల్వ పచ్చడి. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది, మంచిగా కూరగాయలతోటి పచ్చళ్ళు పెట్టుకొని తింటే భలే ఉంటుందండి. సూపర్ గా ఉంటది. ఇదైతే 1 month నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టినా పెట్టకపోయినా 1 month వరకు నిల్వ ఉంటది. చాలా సింపుల్ పద్ధతిలో వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా టిప్స్ అన్ని ఈరోజు నేను షేర్ చేయబోతున్నా. స్కిప్ చేయకండి, మధ్యలో టిప్స్ మిస్ అవుతాయి కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. అయితే వెంకటేశ్వరి గారు అడిగారు, ఆంటీ మీ స్టవ్ చాలా బాగుంది, ఒకసారి స్టవ్ గురించి చెప్పరా అని చెప్పి. ఈ స్టవ్ నేను 1.5 year అవుతుందండి తీసుకొని. అంతకుముందు మనకు వీడియం స్టవ్ ఉండేది, పాత వీడియోస్ లో మీరు చూసే ఉంటారు. అది 7-8 years వచ్చింది. ఇప్పుడు ఇదైతే 1.5 year అవుతుంది. ఎలికా స్టవ్ అండి. ఇది ప్లాట్ఫామ్ లో ఫిక్స్ చేయించేది అసలు. కానీ నేను కన్వీనియంట్ గా ఉండడం కోసం పైన పెట్టుకున్నా అండి. దీనికి సెల్ఫ్ స్టార్టర్ ఉంటది చూడండి. మనం ప్రెస్ చేసి ఆన్ చేస్తే స్టవ్ ఆన్ అయిపోతుందండి. అదేవిధంగా ఇక్కడ ఒకటి మనం పెద్దది బ్యాటరీ వేసుకోవాలి. బ్యాటరీ వేసుకుంటేనే ఈ లైట్ వస్తుంది. లైట్ వచ్చి మనం గ్యాస్ ఆన్ కాగానే ఫ్లేమ్ దానంతట అదే వెలుగుతుందండి. లైటర్ తో మళ్ళీ అదనంగా లైటర్ తో పని ఏమి ఉండదు. అయితే ఈ స్టవ్ ఇలా పైన పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ ప్లాట్ఫామ్ కట్ చేపించి ఇందులో స్టవ్ ఫిక్స్ చేయించారండి. తర్వాత చాలా రిపేర్లు వచ్చినాయి, చాలా ఖర్చు పెట్టి చేయించారు. రిపేర్లు వచ్చిన తర్వాత స్టవ్ మారుద్దామంటే సైజు కొత్త స్టవ్ సెట్ అవ్వట్లేదు. అయితే ప్లాట్ఫామ్ కట్ చేయించాల్సి వస్తుంది. లేదు అంటే ఇక్కడ ప్యాచెస్ మళ్ళీ అదనంగా టైల్స్ కానీ అంటే ఈ స్టోన్ కానీ గ్రానైట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. కిచెన్ అంతా గందరగోళం అయిపోయిందని మొత్తం గ్రానైట్ మార్చి మళ్ళీ కొత్తగా ప్లాట్ఫామ్ కట్టినంత పని అయిందండి. అందుకనే నేను ఈ స్టవ్ ని ప్లాట్ఫామ్ లో ఫిక్స్ చేయించలేదు. ఇప్పుడు వచ్చే వస్తువులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేయట్లేదండి. స్టవ్లు అయితే 7-8 సంవత్సరాలు అని చెప్తున్నారు. కాబట్టి నేను ఫిక్స్ చేయించలే, ఇట్లా ప్లాట్ఫామ్ పైనే పెట్టుకున్నాను. మామూలుగా అయితే ప్లాట్ఫామ్ లో ఫిక్స్ చేయించేది. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసి పని చేస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే దీనికి కొంచెం వేడి నీళ్ళు అవసరము. నేనైతే కొన్ని వేడి నీళ్ళు పెడుతున్నా, 1 కప్పు వేడి నీళ్ళు. ఇక్కడ నీళ్ళు వేడైతే ఉంటే కొంచెం గుప్పెడు చింతపండు తీసుకున్నా అండి. ఇక్కడ చూడండి, ఒక 3 మీడియం సైజు క్యారెట్లు తీసుకొని పైన పీల్ తీసేసి చక్కగా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టిన. తడి ఉండొద్దండి, ఇందులో తడి లేకుండా చూసుకోవాలి. ముందుగానే మనం కడిగేసి శుభ్రంగా ఆరబెట్టుకొని తర్వాత పీల్ తీసి ముక్కలు చేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టాలండి. 3 క్యారెట్లకి గుప్పెడు చింతపండు తీసుకున్నాను, శుభ్రంగా కడిగానండి. కడిగిన తర్వాత వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఈ కడాయి తీసుకొని ఇటువైపు పెట్టి స్టవ్ ఆన్ చేస్తున్నా. అయితే ఇంట్లో జిల్ల పురుగులు కబోర్డ్స్ చేస్తే జిల్ల పురుగుల సమస్య ఇవన్నీ ఎక్కువైపోతాయండి కబోర్డ్స్ ఉన్న వాళ్ళకి. కాబట్టి నైట్ పూట, రాత్రి పూటనే ఎక్కువ జిల్ల పురుగులు తిరుగుతూ ఉంటాయి. ప్లాట్ఫామ్ ఎప్పుడు కానీ నైట్ లో జిడ్డు వాసన లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఫుడ్ కూడా ఏం ఉండకుండా మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటే జిల్ల పురుగులు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. తర్వాత స్టవ్లు ఏవి కానీ సేఫ్టీ ఇంపార్టెంట్ అండి. మనం వంట అయిపోయిన వెంటనే రెగ్యులేటర్ బటన్ మాత్రం కంపల్సరీ ఆఫ్ చేసుకోవాలండి. నైట్ లో కూడా కొంతమంది ఓపెన్ ఉంచేస్తారు, ఆన్ చేసి పెట్టేస్తారు. ఒక్కసారి ఆన్ చేసిందంటే అస్సలు ఆఫ్ చేయరండి. అటువంటప్పుడు ఏం ప్రమాదం జరగకపోవచ్చు, జరిగితే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వంట అయిన ప్రతిసారి రెగ్యులేటర్ కంపల్సరీ ఆఫ్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఎవ్రీ 6 months ఒకసారి గ్యాస్ రిపేర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి సర్వీసింగ్ చేసుకొని స్టవ్లని పైప్ చెక్ చేసుకోవాలండి. ప్రతి ఇయర్ మాత్రం కంపల్సరీ పైప్ చేంజ్ చేసుకోవాలి. మనకు తెలియకుండా లైట్ గా పగుళ్ళు వచ్చేసి గ్యాస్ లీక్ అవుతూ ఉంటది. కాబట్టి ఈ టిప్స్ అన్ని జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటించండి. 1 పావు టీ స్పూన్ మెంతులు ఫస్ట్ కడాయిలో వేస్తున్నా. ఇవి కొంచెం మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలి.
ఓకే అండి, ఇగో మంచి కలర్ వచ్చేసినాయి మెంతులు. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి ఈ వేడికి జీలకర్ర వేగిపోతుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆవాలు ఇందులో వేసేసుకున్నాం. ఆవాలు మాత్రం ఎక్కువ వేడి మీద వేంపొద్దు. ఆవాలు వేడైతే సరిపోతుంది, లైట్ గా పొడి కావడానికి చక్కగా వేడైతే చాలండి. నీళ్లు వేడైనాయి, చింతపండు మునిగే వరకు ఈ వేడి నీళ్లు పోసేద్దాం. మరీ మరగాల్సిన పని లేదు, వేడైతే సరిపోతుందండి. వేడి నీళ్ళతో చింతపండు త్వరగా నానిపోతుంది, మళ్ళీ బూజు రాకుండా ఉంటదండి. పచ్చడి బూజు వస్తుంది కాబట్టి తడి వేస్తే వేడి నీళ్ళతో చేసామనుకోండి బూజు రాకుండా ఉంటుంది. ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసి పొడి చేసేసుకుందాం. ఇప్పుడైతే నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నా ఉప్పు. ఉప్పు వేయడం వల్ల ఇవి ఆవాల క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి ఉప్పు వేయడం వల్ల మంచిగా పొడి అవుతుందండి. సేమ్ ఇదే కడాయి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఈ కప్పు తోటి 1/2 కప్పు వరకు ఆయిల్ వేద్దాం. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ వేడైతూ ఉంటది. ఇక్కడ ఈ మసాలా మిక్సీ పట్టేసుకుందాం. మన ఛానల్లో మునక్కాడల పచ్చడి కూడా ఉందండి, నిల్వ పచ్చడి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. పర్ఫెక్ట్ గా అయిందండి, మెత్తగా. ఉప్పు వేసాం కదా, ఇగో ఇలా మెత్తగా అయిపోతుందండి. ఉప్పు వేయకుండా కొంచెం బరకగా వస్తాయి ఆవాలు, కాబట్టి కంపల్సరీ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా చింతపండు కూడా నానిపోయిందండి, ఇది కూడా మిక్సీ జార్లో వేస్తున్నా. నీళ్ళతో పాటు వేసేసుకోవాలి. ఈ పొడి ఈ కప్పులోకి తీసి పెట్టాను. ఈ వాటర్ దీనికి సరిపోతుంది. మెత్తటి పేస్ట్ చేసుకుందామండి. చూసారా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు నూనె వేడైంది. ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయ గడ్డలు తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంపాను. కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీనికి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తగులుతూ ఉండాలి, పచ్చళ్ళు భలే ఉంటుందండి. వెల్లుల్లిపాయ సైజు కూడా చూపిస్తా, చాలా పెద్దవి. ఈ సైజు వెల్లుల్లిపాయలు తీసుకున్నా అండి. తర్వాత వెల్లుల్లిపాయ దంపింది తాలింపులో వేసేటప్పుడు కొంచెం కొంచెంగా వేయాలి. అంతా ఒకేసారి వేస్తే పొంగు ఎక్కువ వస్తుందండి, కాబట్టి కొంచెం కొంచెంగా వేసి కొంచెం పొంగు తగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కలర్ స్టార్ట్ అయిందండి. ఇలా గోల్డెన్ కలర్ స్టార్ట్ కాగానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వదిలేయాలండి. మరీ ఎక్కువ వేడి కాదు, మరీ చల్లగా కాదు, గోరువెచ్చగా ఉండాలి. కంపల్సరిగా గోరువెచ్చగా ఉండాలి. తాలింపు గోరువెచ్చగా అయిందండి. ఇది ఎక్కువ వేడి లేదు, లైట్గా ఉంది. ఈ వేడి దాంట్లోనే చింతపండు వేసేసుకోవాలి. ఎందుకు అంటే ఈ వేడి వల్ల ఏమన్నా తడి పచ్చితనం ఉంటే అది తగ్గిపోతుందండి. మీకు పులుపు ఎంత ఇష్టమో దాన్ని బట్టి చింతపండు వేసుకోవాలండి. నాకు లైట్ పులుపు ఇష్టం కాబట్టి కొంచెం గుప్పెడు వేసాను. కొంచెం ఎక్కువ పుల్లగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకాస్త వేసుకోవచ్చు. ఇదే పద్ధతిలో పులిహోర పులుసు కూడా కలిపి పెట్టేసుకోవచ్చండి. సేమ్ వేడి నీళ్ళు పోసి చింతపండు నానబెట్టి చేసి పెట్టేసుకుంటే 5-6 నెలల వరకు ఉంటుంది. ఈ గోరువెచ్చగా నూనె ఉన్నప్పుడే చింతపండు మంచిగా ఇందులో కలిపేయాలండి. పూర్తి పచ్చిగా పోయి
మంచిగా తయారవుతుంది చింతపండు. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి మెంతులు, జీలకర్ర, ఆవాలు పొడి చేసాం కదా, అది ఇందులో కలపాలి. ఇదే టైంలో కొంచెము నువ్వుల పొడి అండి, నువ్వులు వేంపి పొడి చేసి ఇలా పెట్టుకుంటా, ఎప్పుడంటే అప్పుడు కర్రీలో వేసేసుకుంటా అండి. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా, మరి ఎక్కువద్దు. కారము మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 3 టీ స్పూన్ల కారం వేస్తున్నా. కొంచెం పచ్చళ్ళు అంటే ఘాటుగా ఉంటేనే బాగుంటది. కారం ఎన్ని స్పూన్లు వేస్తే దాంట్లో సగం సాల్ట్ వేయాలి. ఆల్రెడీ మనము 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాము ఇందులో, అందుకని నేను 1 టీ స్పూన్ నిండుగా సాల్ట్ వేస్తున్నా. పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ ఉప్పులు కారాలు తక్కువ చప్పగా అనిపించినా మళ్ళీ మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా నూనెలోనే కలపాలండి. ఇది కలిసిన తర్వాతే ముక్కలు వేసేసుకోవాలి. కాకరకాయ నిల్వ పచ్చడి కూడా భలే ఉంటదండి. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటది ఒక్కసారి పెట్టామంటే. అది నిమ్మకాయల సీజన్ లో పెట్టుకోవాలి, భలే ఉంటది. ఇక్కడ చూడండి, వెల్లుల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. ఒక గుప్పెడు వేసాను. ఇదే టైంలో క్యారెట్ పచ్చివే అండి, తడి లేకుండా ఇలా డ్రైగా ఉండే విధంగా చూసుకొని పచ్చివే ఇందులో వేసి కలిపేసేయాలి. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా అండి, భలే ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. ఉప్మాలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటదండి. మీకు ఒకవేళ చెడిపోతుందేమో అని డౌట్ వస్తే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి, ఇంకా టెన్షన్ లేకుండా ఉంటది. ఒక్క 1 అవర్ వదిలేసి తినేయచ్చు. ఇమ్మీడియట్ కూడా తినొచ్చు అండి, టైం పడుతుందని ఏం కంగారు అవసరం లేదు. డైరెక్ట్ గా కూడా తినేయచ్చు. ఒక ముక్క కొంచెం పచ్చడి టేస్ట్ చూస్తున్నా. సూపర్ అంటే సూపర్ ఉంది, అసలు ఎంత బాగుందో అండి. కొంచెము సాల్ట్ వేస్తున్నా, ఒక 1/4 టీ స్పూన్ వేస్తున్నా. అంటే ఇప్పుడు నోటికి కరెక్ట్గా ఉందండి, అన్నంలోకి కొంచెం చప్పగా అవుతుంది, అందుకే కొంచెం వేసాను. అదే ఎంత బాగుంది తెలుసా అండి, భలే ఉంది. చూసారు కదా, సూపర్ పచ్చడి, నిల్వ పచ్చడి, క్యారెట్ నిల్వ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగుంటదంటే తిన్న తర్వాత మీరే చెప్తారా ఆంటీ మేము ట్రై చేసాము చాలా బాగుందని మీరే నాకు కామెంట్ పెడతారు. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని లాగిస్తే ఎట్లా ఉంటది అనుకున్నారు, అంత సూపర్ ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే నిల్వ పచ్చళ్ళు ఇంకా అద్భుతంగా ఉంటాయి. సమ్మర్తో పని లేకుండా 365 డేస్ మనం ఈ పచ్చడి పెట్టుకోవచ్చు అండి. ఓకేనా, ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చినట్లయితే, బాగుంది అనిపిస్తే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.